అన్ని పత్రాలు ఉన్నా సరే లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారని రిజిస్ట్రార్ పలాస ఆయనపై కార్యాలయం ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తన భూమి క్రయ విక్రయాలపై రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగా రిజిస్ట్రార్ 15,000 రూపాయలు లంచం అడిగారని రైతులు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్ అవ్వదని, ఆ పక్కనే ఉన్న మరో రైతుకు 10,000 రూపాయలు అడిగారని స్థానికులకు చెబుతూ అన్నదాత ఆవేదన వ్యక్తం చేశారు. కన్సర్న్ బీఆర్ఓ కానీ కార్యదర్శి కానీ పొజిషన్ సర్టిఫికేట్ మనకు ఇవ్వాల్సి ఉంటుంది. అర్బన్ అయ్యేటప్పుడు తహసీల్దార్ వారు, రూరల్ అయ్యేటప్పుడు కార్యదర్శి కానీ బీఆర్ఓ కానీ ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మేరకు సదరు పార్టీని అడగడం జరిగింది. వారు సమర్పించి ఉండలేదు, అదే జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆ వారసత్వ ఆస్తులకు సర్టిఫికేట్ మేము అడగవలసి ఉన్నది. అది అసంబద్ధం, అది వాస్తవం కాదు. ఈరోజు ఉన్న కార్యాలయంలో ఉన్న పార్టీలతో కూడా మీరు వివరణ అడగవచ్చు. రిలేషన్కి ఒక 20 సెంట్లు భూమి ఉంది. ఆ 20 సెంట్లు సర్వే నెంబరు 242లో 9. ఇంతకుముందు ఒక 50 మోర్లు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసి గ్రామాల్లో కాబట్టి వాళ్ళు మ్యూచువల్స్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడము అవన్నీ అవుతున్నాయి. అదే 10 పరంగా ఈవేళ 32 మోర్లకి అడంగలు 1B అన్నీ ఉన్నాయి. పాస్బుక్ ఉన్నది. రైతు దగ్గర రాపించుకొని చలనాన్ని కట్టుకొని తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత ఉదయం 11:30కి వచ్చామండి. 11:11కి వచ్చిన తర్వాత 3 గంటల వరకు ఆయన సైడ్ పెట్టేశారు. ఎందుకు సైడ్ పెట్టేశారు? ఉదయం నుండి సైడ్ పెడితే ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలి అని అన్నారు. ఏం సర్టిఫికేట్ కావాలో మాకు వివరంతో చెప్పండి సార్, తెస్తామంటే అక్కడ 2 నిమిషాలు ఆగి చెప్తే మాగని చెప్పేసి 15,000 అడిగారు. 15,000 ఇచ్చేస్తే అయిపోతారు. సబ్ రిజిస్టర్ ఆఫీసర్ 15,000 ఇచ్చేస్తే అయిపోతారు. ఆ పక్కన నా ముందు కూరాడు సేమ్ ఇదే, అది గ్రామంలో ఉన్న భూమే ఇల్లు జాగ్రత్త. ఆయన 10,000 ఇచ్చారు. ఆయన ఒక డాక్యుమెంట్కి 10,000 ఇచ్చారు. నువ్వు 2 కాబట్టి 5,000 తగ్గించి 15,000 ఇచ్చేస్తే అయిపోద్ది. లేదంటే ఇప్పుడు నీకు ఎంఆర్ఓ సర్టిఫికేట్ అవుడిస్తాడు, ఎప్పుడు తెస్తావు అన్నారు. అయ్యో అది మాకు ముందు చెప్పాలి కదా, ఏ సర్టిఫికేట్ ఏదో మేము తెస్తాము, లేకపోతే అవసరం లేదు 2 రోజులు వాయిదా వేసుకుంటాము, ఇంతసేపు ఉంచడం కరెక్ట్ కాదు కదా అని మేము మాట్లాడుతున్నాం.